జ్యేష్ఠాదేవి. ఈమెను పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షకం లభిస్తుందని శ్రీ మహావిష్ణువు దీవిస్తాడు. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత, జ్యేష్ఠాదేవి దారిద్ర్య దేవత. పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మీదేవిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి మిగతా సంపదనంతా దేవతలు తీసుకున్నారు. కౌస్తుభం అంటే మాణిక్యం. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోదలచాడు. కాని శ్రీ మహాలక్ష్మి విష్ణువుతో ఇలా అంటుంది: ఓ నారాయణ, నాకన్నా పెద్దదైన అక్క ఉన్నది. ఆ జ్యేష్ఠాదేవికి పెళ్లి కాకుండా చిన్నదాన్నైన నేను వివాహమాడడం న్యాయం కాదు. కనుక ముందు ఆమె పెళ్లికై సంకల్పించు అని కోరింది. ధర్మబద్ధమైన శ్రీ మహాలక్ష్మి మాటలకు అంగీకరించిన శ్రీ మహావిష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూల వదన, అశుభకారిణి, అరుణ నేత్రి, కఠిన గాత్రి, బిరుసు శిరోజాలను కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అయితే నిరంతర హోమధూమ సుగంధాలతో, వేదనాదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి జ్యేష్ఠాదేవి దుఃఖిస్తూ ఇలా అంటుంది: ఓ ఉద్దాలక, నాకు ఈ చోట సరిపడదు. వేదాలు ధ్వనించే, అతిథి పూజ సత్కారాలు జరిగే, యజ్ఞయాగాదులు నిర్వహించే స్థలాలలో నేను నివసించను. అన్యోన్య అనురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట గాని, పితృదేవతలు పూజించబడే చోట గాని, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాట్లాడేవాడు, గురుపూజ ధురంధరుడు ఉండే స్థలాలలో నేను ఉండను. ఎక్కడ రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉస్సురుమంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరభార్య పహారణ శీలులైన వారు ఉంటారో, అలాంటి చోట మాత్రమే నేనుంటాను. కళ్ళు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మ అత్యాది పాతకులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండటానికి ఇష్టపడతాను అని అంటుంది. జ్యేష్ఠాదేవి మాటలు విన్న ఉద్దాలకుడు: ఓ జ్యేష్ఠ, నువ్వు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నువ్వీ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భర్త ఆజ్ఞ ప్రకారం రావి చెట్టు మొదలులో అలాగే ఉండిపోయిన జ్యేష్ఠాదేవి ఉద్దాలకుడు ఎన్నాళ్ళకి రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేక పెద్ద పెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవుల్లో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడిస్తూ: ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది. కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల యందు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుందని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగాను, అక్కడ జ్యేష్ఠాదేవికి షాడోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీ మహాలక్ష్మీదేవి అమితమైన కరుణ కురిపించేట్లు ఏర్పరిచాడు శ్రీ మహావిష్ణువు. జ్యేష్ఠాదేవిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షకం లభిస్తుందని శ్రీ మహావిష్ణువు దీవిస్తాడు. కనుక శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షకం లభించాలంటే రావి చెట్టు మొదట్లో ఉన్న జ్యేష్ఠాదేవికి షాడోపచార విధిని అర్చించి ఆ లక్ష్మీదేవి కటాక్షకం పొందుదాం. ఓం శ్రీ మాత్రే నమః.